ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్లు తమ జీవితంలో జరిగిన చేదు అనుభవాలను ప్రజలకు తెలియజేస్తూ వస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామని, సూసైడ్ అటెంప్ట్ చేశామని చెబుతూ వారి ఫ్యాన్స్ కు షాకులు ఇస్తూ వస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ షామా సికిందర్ కూడా సూసైడ్ అటెంప్ట్ చేశారని చెప్పి బాంబు పేల్చారు. సోషల్ మీడియాలో వరుస ఫోటోలను షేర్ చేస్తూ షామా సికిందర్ ఫేమస్ అయ్యారు. సినిమాలతో సంబంధం లేకుండా పాపులర్ అయ్యారంటే ఆమె క్రేజ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ బ్యూటీ గురించి నిత్యం నెట్టింట ఫ్యాన్స్ రచ్చ చేస్తూనే ఉంటారు. షామా హాట్గా ఉందంటూ, షామా అలాంటి డ్రెస్ వేసుకోవాలంటూ అభిమానులంతా నెట్టింట కామెంట్స్ చేస్తుంటారు. ఫోటోల్లో ఎప్పుడూ హాట్గా కనిపించే బ్యూటీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎంతో మానసిక క్షోభను అనుభవించిందట. ఈ విషయం తెలిసి ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. షామా సికిందర్ ఓ జన్యుపరమైన జబ్బుతో బాధపడిందట. 15 ఏళ్ల క్రితం ఆ జబ్బు వల్ల ఎంతో నరకాన్ని అనుభవించిందట. బైపోలార్ డిజార్డర్ ఉండటం వల్ల షామా ఎప్పుడూ వింతగా ప్రవర్తిస్తూ ఉండేదట. ఒక్కోసారి ఆమె చేష్టలు చూసిన ఇంటివారు ఎంతో భయపడేవారట. ఆమె దెయ్యం పట్టిన దానిలా ప్రవర్తిస్తుంటే చూసి తట్టుకునేవారు కారట ఫ్యామిలీ మెంబర్స్. మానసిక సమస్య వల్ల షామా సికిందర్ తీవ్ర ఒత్తిడికి గురై సూసైడ్ చేసుకోవాలని అనుకుందట. ఎలాగైనా చనిపోవాలని ఓ రోజు నిద్ర మాత్రలు కూడా మింగిందట. ఎలాగో చనిపోతున్నా కదా అనుకొని తన బ్యాంక్ వివరాలను తన బ్రదర్కి పంపించిందట. కానీ అతను అలర్ట్ అవడంతో ఇంట్లో ఉన్న అమ్మకు చెప్పాడట. అలా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని షామా సికిందర్ చెప్పుకొచ్చింది. తల్లి వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లకపోయుంటే ఎప్పుడో చనిపోయేదాన్ని అంటూ షామా సికిందర్ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత వైద్యుల కౌన్సిలింగ్ తీసుకొని తాను మారినట్లుగా చెప్పుకొచ్చింది. షామా సికిందర్ 10 ఏళ్ల వయసులోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రేమ్ అగ్గన్ మూవీతో కెరియర్ స్టార్ట్ చేసింది. డాన్స్ రియాలిటీ షోలతో షామాకు మంచి పేరు వచ్చిందని చెప్పాలి. ఏ మేరీ లైఫ్ హై, సిఐడి, బత్లీవాలా హౌస్ నెంబర్ 43, కాజల్, 7, బాల్వీర్, జన్ మన్ మే, హై విశ్వాస్ లాంటి టీవీ షోలతో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ను పెంచుకుంది. వెబ్ సిరీస్లో నటించి స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది.